హాయ్ మమ్మీ, హాయ్ డాడీ. హాయ్. బాగున్నారా? హాయ్, ఏం చేస్తాండ్రు? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నేను ఇప్పుడే మీకు అందరికి గుడ్ ఈవినింగ్. మొబైల్ చూసుకుంటా ఉంటా. మమ్మీ నువ్వేం చేస్తున్నావు మమ్మీ ఈరోజు వంట? నేను ఈరోజు వంట టమాటా కోడిగుడ్డు. అవునా? ఓకే ఓకే, తొందర చేసే మమ్మీ. చాలా ఎప్పుడు టైం అయింది. వారానికి 2 సార్లు చేస్తుంటా కదా, కానీ యూట్యూబ్లో ఒకసారి కూడా చూపెట్టలేదు. టమాటా ఎగ్గు కర్రీ కోడిగుడ్డు టమాటా లేకపోతే కోడిగుడ్డు పులుసా? కాదు, కోడిగుడ్డు టమాటా. టమాటా కోడిగుడ్డు. టమాటా కోడిగుడ్డు. నువ్వు చేసే అన్ని వంటల్లో నంబర్ 1 వంట అంటే, ప్రతిరోజు సింపుల్గా చేసేది నంబర్ 1 వంట అంటే టమాటా కోడిగుడ్డు. ఎస్. సో చాలామంది, నాకు తెలిసి కొంతమంది తెలుసు కానీ చాలామంది తెలియదు కూడా. సింపుల్ వంట అని వదిలేస్తారు కానీ చాలా మంచిగా టేస్ట్గా ఉంటుంది ఇది. అది కూడా ఒకసారి చేసి చూపిస్తాను. ఈరోజు చేద్దామని. సరే, హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉండరు? బాగుండరా? మేము కూడా బాగుండాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట టమాటా కోడిగుడ్డు కర్రీ. సరే చేసుకుందాం పదండి, రండి. ఫస్ట్ మనం కడాయి పెట్టుకొని స్టవ్ ముట్టించుకుందాం. టమాటా ఎగ్గు కర్రీకి కావాల్సినవి ఈ కర్రీకి, టమాటా ఎగ్గు కర్రీకి మెయిన్ టమాటా, నెక్స్ట్ ఎగ్గు, తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఇంకా మామూలు అన్నీ పసుపు, కారం, జీలకర్ర ఇవన్నీ మామూలే కదా. మెయిన్ కావాల్సినవి అవి. కళాయి పెట్టుకున్నాం కదా, కళాయి కాగింది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఓ 50 గ్రాములు ఆయిల్. ఆయిల్ కాగగానే ఫస్ట్ మనం ఏం వేసుకోవాలంటే 1 స్పూన్ ఆవాలు, 5 చిటపటలాడుతూనే ఉంటాయి. మనం వెంటనే ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ అంతే, పొడుగ్గా సన్నగా తరిగి పెట్టుకున్నా ఒక ఉల్లిగడ్డ. ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం. ఇంకంతే. ఇంక మంచిగా ఒక 2-3 నిమిషాలు ఎర్రగా ఏగాల, గోల్డ్ కలర్ రావాల ఉల్లిగడ్డలు. ఏగినాయండి మంచిగా, ఏగటానికి వచ్చినాయి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇవి తినటానికి, అట్నే తినటానికి మా అమ్మాయి అడుగుద్ది. కొంచెం వేగంగానే ఇవి తీసేస్తా, ఈ పెద్ద తీసేస్తా, సైడ్కి పెడతా. సరే వేగుతుంటుంది. ఒకటి చూపిస్తానండి మీకు. ఇది చూడండి, దోశకి ఎప్పుడు టిఫిన్ ఐటెం చేయట్లేరు అని అంటున్నారు కదా. నేను దోశలకు నానబోస్తుందా ఎట్లా పోసినానంటే 1 గ్లాసు మినప్పప్పు, 4 గ్లాసులు బియ్యము. ఇట్లా పోసిన 1 గ్లాసు మినప్పప్పు, 4 గ్లాసులు బియ్యం పడతాయి. ఒక స్పూను, 2 స్పూన్లు మెంతులు వేసుకుందాం. అప్పుడే బాగా వస్తాయి, టేస్ట్ కూడా ఉంటాయి. మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కడిగి పెట్టుకుంటా. నేను కడిగి పెట్టుకొని రేపు దోశ రుబ్బుకొని నాకెళ్ళి చూపెట్టినవి. రుబ్బేటప్పుడు కొద్దిగా అన్నం వేయాలి. ఒక వాయికి ఇంత అన్నం వేయాలి. ఎన్ని వాయిలు ఉన్నా కానీ వాయికి ఇంత సద్దన్నం ఉంటే మంచిది. ఇంకా అన్నం వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. మళ్ళీ నేను దోశలు పోసేటప్పుడు చూపిస్తా. అదే నానబోసేటప్పుడు చెప్పలేదు కదా అని అంటారని అది కూడా ఒక మాట చెప్తుండ. 1 గ్లాసు మినపప్పుకి 4 గ్లాసులు బియ్యం. ఇది మాడిపోతుంది, ఏం కాదులే. ఇప్పుడే మనం తొందరగా అల్లం వేసుకోవాలి. అల్లం మళ్ళీ పట్టిన అయిపోయింది మొన్నటిది. 1 స్పూన్ అల్లం ఎర్రగా అయింది.
ఏం కాదు, టమాటా వేస్తాం కదా కరిగిపోతాయి. అయిపోయి. పచ్చిమిరపకాయలు తీసేస్తాను అలా మాడిపోతుందని తక్కువ వేసేసిన. ఉండేది అదే ఏం కాదు, బాగానే ఉంది. ఇప్పుడు చేస్తా. కలిసిపోతాయి. అక్క ఎట్నే తినాలంటది, పచ్చి పచ్చిగా కొద్దిగేగి పచ్చి పచ్చిగా తినాలంటది. ఆ పిల్ల అలవాటు ఏందో ఏమో మరి వచ్చింది, ఏమదో ఏమో. చూడండి అల్లం మంచిగా చిట్టపట అంటుంది కదా. ఇప్పుడు మనం టమాటా వేసుకుందాం. వేసుకుంటా. ఎగ్జాక్ట్ ఫ్యాన్. అబ్బో, ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఎగ్జాస్ట్ ఫ్యాన్. మంచిగా తడి తెలగానే అల్లం అంటుకున్న అల్లం అంతా లేచి వస్తుంది, నో ప్రాబ్లం. హాయ్ బావా. హాయ్. దేనికి వచ్చినావు? స్నాక్స్. 3 రోజులకు ఒక బాటిల్ 3 రోజులకు ఒక బాటిల్ అయిపోయిస్తున్నారు అబ్బా కొడుకులు కలిసి. నాకు కాదు బాలా, ఇంకే ఓకే. ఏమాట అయ్యమాక. ఓహోహో, పాపం అనవసరంగా నువ్వు మాట్లాడించుకుంటావు కదా. అంటే ఏం కూడా అంతేలే, ఏనేమంత మంచోడు కాదులే, ఆయన కూడా కట్నే తిట్టలే. అంటే తినేటోళ్ళంతా మంచోళ్ళు కాదని కాదు. వేసిన కదండి టమాటాలు. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఓకేనా బావా? చూడండి, 1 స్పూను సాల్ట్, కల్లుప్పే. కొద్దిగా తక్కువైనా పర్వాలేదండి, తర్వాత వేసుకోవచ్చు, కానీ ఎక్కువ వేసుకోవకండి. ఒక్కసారి తిప్పుకుందాం. ఇప్పుడు పసుపు వేయాలి ఒక్కటి. ఒక్క స్పూను పసుపు, ఇంకంతే. కారం పచ్చిమిరపకాయలు వేసినాం కదా కారానికి, ఇంకా అవసరం లేదు. కారం వద్దు, కొద్ది కూడా అస్సలేను. అదే సరిపోతుంది. సరిపోయేకాడికి పచ్చిమిరపకాయలు వేసుకుంటా. మరి రంగు కూడా ఇవా? రంగు ఇదే రెడ్. ఇంకా కారం వేసినట్టే ఎర్రగా అయింది. ఎప్పుడు వేయకూడదు టమాటా కూరలో కారం, పచ్చిమిరపకాయలే వేసుకోవాలి. ఓకే. అన్నీ పడ్డాయంటే అన్నీ వేసినాను. ఇప్పుడు చక్కగా సిమ్లో మగ్గనిద్దాం, మూత వేసుకుందాం. సరే, మరి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం అటని. సరే, మళ్ళీ వద్దాం పండి. ఏం మమ్మీ ఏదో వెరైటీ కొబ్బరి షానా డాడీకి అప్పుడు చేసినావు కదా, సడన్గా ఇప్పుడు చేసినావు? మొన్న దేవుడికి కొట్టినావు కదా కొబ్బరికాయ, అది ఉన్నది. ఇంకా చేయిబాల అంటూనే ఉండే. ఇంకా పల్లీలు ఉంటుండే, అవి కలిపేసి చక్కెర వేసి చేసేసిన. సూపర్ ఉంది కదా మా చూడడానికి. అద్దరు పడి తింటాక ఇంక ఎట్లుంటుందో నేను కూడా దాయా. సరే అయింది చూడండి, మంచిగా మగ్గింది. సిమ్లోనే పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఇట్లా గుజ్జుగా బాగుంటుంది. లేకపోతే రసం అంతా మాడిపోద్ది. ఇప్పుడు మనం మంచిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అట్లే ఉండండి. 1 స్పూను ధనియాల పొడి వేస్తా. ధనియాల పొడి 1 స్పూను. ఉప్పు కూడా చూసినా కరెక్ట్గా సరిపోయింది ఉప్పు. ఇంకా మనం ఏం వేయకూడదు. ఇప్పుడు మనం గుడ్లు కొట్టేసుకోవాలి. గుడ్లు కొట్టేసిన తర్వాత ఇంకా మనం ఏం వేసి కలపకూడదు. అంత ఇట్లా సమానంగా అనుకొని ఇక్కడ చేసుకుందాం, దగ్గరగా ఉంటుంది. ఇప్పటిదాకా పల్లి పట్టి చేసిన? అవును, పల్లి పట్టి చేసిన. ఎన్ని పనులు! అయ్యో, పని అంటే పని కదా నాకు. ఈ గంట కొద్దిగా ఉన్నీలే, అది మా అతక్కపోయింది. అది రాదు అతక్కపోయింది. నేను గిన్నెలు తోమేటప్పుడు చూడరు, బట్ట ఎత్తుకేటప్పుడు చూడరు, ఊడ్చుకునేటప్పుడు చూడరు, కొట్లుకు పోయి కొట్టు తిరిగి అన్నీ తెచ్చుకుంటుంటా. ఎవరు చూడరు. ఏదో రెడీ అయ్యి వంట చేసేటప్పుడు మాత్రం చూసి అయ్యో బోరు కొడుతున్నాయి వంటలు అని అంటారు. ఇంకేం చేయాలి నేను?
అదంతా చూపిస్తే మీకు బోరు కొడుతుంది. సరేనా చూడండి, అన్నీ వేసిన చక్కగా మగ్గూడది. టమాటాలు గుజ్జు కొట్టేసుకుందాం, ఎగ్గులు కొట్టి ఇట్ట పైనుంచి అట్లా పడాల. మామూలు పడకూడదా? మామూలు పడితే కొద్దిగా పైన ఉంటుంది. వచ్చి సూత్రం చూడు, ఇట్లా కొట్టి కొద్దిగా ఇట్ట పైనుంచి అట్ట. ఏంటి బావా నీ వల్లనే బావా నాకు ఇన్ని పనులు. ఏమంటా పెళ్లి చేసుకున్నాడో, వండు పెట్టు ఇదే పని అయిపోయిందమ్మా. ఇది ఎప్పుడు చేసినావు? ఇప్పుడు కాలుతుంది ఒకటే మన చెయ్యి అంటే చేస్తే ఇప్పుడు చేసిన వంటివి. అదే ఎప్పుడు చేసినావు? ఇప్పుడే చల్లారుతుంది. వస్తే గబ్బకి నోట్లు వేసుకుంటాడని కొంచెం చల్లారి అని నేను నీకోసమే చేసింది అది మమ్మీ. ఇప్పుడే మేము తినకూడదు ఇంకా నీకే. నేనే చేయమన్నా కానీ ఎప్పుడు చేసిన? ఇప్పుడే బాబా ఇప్పుడే. చాలండి, 6 గుడ్లు వేసినాను. 1 2 3 4 5 6 చాలు. ఇంకా పట్టవు, ఎక్కువ వేసినా కానీ పట్టవు, అన్నీ కలిసిపోతాయి. ఇట్నే ఉండాలి, కొద్దిగా ఖాళీగా ఉండాలి. ఇంకేం కలిపెట్టేదేం ఉండదు, ఇంక అన్నీ వేసేసిన. ఇప్పుడు ఎండుమిరపకాయలు మీరు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు కానీ నేను అట్లా వేస్తా. ఇవి కూడా వాటిల్లో మంచిగా అత్తకపోయి మంచిగా మగ్గుతాయి. నూనెలో వేయింపిన ఫస్టే. సరే మూత వేసుకుందామండి. 5 నిమిషాలు కదిలేయకూడదు, అట్టనే మగ్గేయాలి. నీకే తీసుకో, ఏమైనా వేసుకో, కాలుతుంటుంది. ఎత్తుకోపో, పల్లెం ఎత్తుకోపోటనే. అబ్బా ఎత్తో పాడికే నీకు కాబట్టి తోడికి చేసి పెడుతుంది. ఒకసారి నా బతుందో నాకే ఎరక్త అనిపిస్తుంది. ఎంత తినకుండా ఉంటున్నా కానీ ఇంకా తినవాకు అని అంటాడు. ఎడన్నా అయ్యో మా అమ్మ తినట్లేదే అని కొద్దిగానే ఫీల్ డాడీ తింటుంటాడు కానీ నిన్ను తినొద్దు అంటాడు. కొద్ది మధ్యలోనే ఉండాలి కదా, అయ్యో మా అమ్మ తినట్లేదు ఇంత చేస్తుంది అని ఉండాలి కదా, అది ఉండదు. నువ్వు డైట్ చేసి సన్నగిన తర్వాత అన్ని తిందులే మమ్మీ. అవుతున్నట్టువారా? అవుతావమ్మా. అయ్యో నాకు అనిపించలేదు. అవుతావు ఏం కష్టపడుతున్నా కదా. కష్టపడుతున్నా కానీ కావట్లేదు. ఉన్నమాట చెప్పొద్దు. 1 కేజీ తగ్గుతుండా, మళ్ళీ 2 రోజులు ఏదన్నా అయితే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి మమ్మీ. ఎక్సర్సైజెస్ 2 రోజులు 1 రోజు ఏదన్నా తిన్నాను అనుకో, మళ్ళీ ఆ కేజీలో మళ్ళీ బరాబర్ అవుతుంది. ఎక్సర్సైజ్ చేసి తగ్గుతుంది. ఇప్పుడు ఏం చేయాలని అర్థం కావట్లే. ఒకసారి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఒకసారి ఎక్కడికి? జిమ్కి కాదు, 7 రోజులు అడకనొక్కుతా కానీ జిమ్కి కానీ రాను నేను. వస్తావు చూడు బాబా, నన్ను జిమ్ముకి తీసిపోతాడంట. నేను ఎంత లేను కానీ నా ఫీలింగ్ మాత్రము నాకు అది ఒక్కటే బాధ. నేను లావుండనని ఎప్పుడు నేను అనుకుంటూనే ఉంటా. అంత అందంగా ఉంటా, అంత బాగానే ఉంటా, కొద్దిగా లావు ఉంటా. ఆ లావు కానీ తగ్గితే, అందుకనే మా దేవుడు నువ్వు నిలవు అమ్మ నాకు లావు తగ్గితే అని అట్లనే ఉంచుతున్నాడు. ఏమంటావు బావా? ఇంకా వద్దుగా బాబు, పద కూర్చో. అటేటు ఇక్కడ కూర్చో. లైట్లు చూడ పూర్తిగా అయినే లేదు. ఇదిగో బావా నీకు స్నాక్. థ్యాంక్ యూ, వెల్కమ్. ఇన్నెందుకు నాకు పక్కకు పెట్టు, రేపు కొంటాయి. మరి రేపటికే అంది, 1 వారం అన్న తినొచ్చు. నీకైతే 2 రోజులకే వస్తాయిలే. వారం అయింది 10 రోజులు 20 రోజులు కూడా కొంటాయి అట్టనే. కానీ ఈయన కొండవు, తింటాడనమాట. ఏం బావ అన్నీ నిజాలే చెప్తున్నా. మాటలు వస్తుండే కానీ నోరు ఖాళీ లేదు. నోరు ఖాళీ లేక కళ్ళలో నుంచి వస్తుంటాయి. కళ్ళలోనే అన్నీ అంటుంటాడు అనమాట. కళ్ళలో వస్తుంటాయి. నోరు ఖాళీ ఉండలేదు. నోరు ఖాళీ ఉంటే అంటుంటాడు. నా కోసం చేసిండు కదా అమ్మ. నీకోసమే. మరి ఇదేంటో నీకు ఎందుకు అంత కడుపోదా? అబ్బా ఇట్లాంటి మాటలు నాకంటే కడుపోదంట. కడుపోదంటే నేను ఎందుకు చేసి పెడతాను? సూపర్ ఉన్నాయి, బాగుంటాయి, మెత్తగా భలే ఉండే, కమ్మగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మరి ఆ టేస్ట్ ఎట్లా వస్తుందో ఏమో కానీ. నెయ్యి వేసినావు కదా? ఆ నెయ్యి అంటే అందులో వేయను, ఇది అతుక్కుంటుందని ఇది పల్లెనికి రాస్తా, అందులో వేయము. అందులో వట్టి చక్కెర పల్లీలు కొబ్బరి ముక్కలు అవి వేసి బాగా కలపనిచ్చి ముక్కలు చేసి పెట్టు. లేక పెడతా 2 ముక్కలు చేయి. నువ్వు నా పని కాదు వాళ్ళ.
దెబ్బలు పడతాయి నీకు, ఉండే నా చేతిలో. దొరికిపోయినా మమ్మీ కెమెరా ముందు. కెమెరా తీసేయి తీసినట్టు. అందరికి అబ్బా అద్దరు కూడా పెడుతుంటాను నన్ను. అవునా? ఇంతవరకు అట్లా చెయ్యేసి ఎరుగుతున్నా. నన్ను సేవ కొట్టి చెవులు మోస్తాడు. ఈ మధ్య ఒకరోజు దెబ్బలు తప్పినాయి నాకు, పిల్లలు పెద్ద అయినాక. ఇన్ని రోజులు అదరపడతాడు. విషయం ఏముండదు, చిన్న విషయమే, కోపం ఎక్కువ. ఇక బాల బా నేనేం చెబుతుండా, ఇంత కూడా ఫీలింగ్ లేదు. ఇదిగో బాల, ఈ ముక్కలను చెయ్యి, మళ్ళీ నా చేతికి ఎందుకు నెయ్యి అంతా ఎట్టా చేతి వద్దు. ముక్కలు చెయ్యి, నేను గిన్నెలో పెడతా. ఎట్ట పెడతావు? చిన్న చిన్న ముక్కలు చేసుకో, గిన్నెలో పెడతా. 2 రోజులు వస్తుంది. కాలుతుంది. చాలు. కొబ్బరి శన పల్లి పట్టి అయితే కొబ్బరి శన, కొబ్బరి లేకపోతే పల్లి పట్టి అంటారు. చాలా చాలు. ఇక తీసుకో. పాపం తినేదైతే లేదు మమ్మీ. తీసుకో. నువ్వు కొద్దిగా అబ్బాయి కొద్దిగా తినండి. అమ్మో, ఒక్క ముక్క కూడా ముట్టుకో. ఒక పీస్ అన్న కనీసం విధానం నోటేసుకుంటున్నా. సరే మమ్మీ, వంట చేద్దురా మమ్మీ. 5 నిమిషాలు అన్నా కదా, 5 నిమిషాలు మగ్గితే అప్పుడు మంచిగా గట్టిగా అవుతాయి గుడ్లు. అప్పుడు పోయి మనం ఎన్ని నాపాలేనా? అన్ని నీపాలి, చాలా నీపాలు అవుతున్నాయి. పిల్ల డైట్ చేస్తుంది కొద్దిగా. పిల్లోడు జిమ్ముకు పోతున్నాడు. నాకేం షుగరు, ఆయనకేం పొగరు. మాకు 3కి 3 అయ్యేసరికి ఆయనకు పొగరు ఎక్కువైపోయింది. అంటే తిండి ఎక్కువ అవుతుంది కదా, తిండి ఎక్కువైనప్పుడు ఏమొస్తుంది? పొగరు వస్తుంది ఆటోమేటిక్గా. వచ్చేసింది ఆల్రెడీ. మనిషి చూడడానికి సన్నంగా ఉంటాడు, కానీ కొవ్వు ఉంటుంది ఎక్కువ. నేనే చేసిన. నువ్వేమో చెయ్యాలన్నా, ఏం చేయకుండా కానీ కొవ్వే. ఆ సూపులోనే ఉంటుంది కొవ్వుగా. ఎవరైనా పొగరుగా చూస్తారు కానీ కొవ్వు కూడా చూస్తారా నవీనా? అదే కానీ చూస్తాడు, కొవ్వుగా చూస్తాడు. ఇంకా కొంచెం ఇంకొక నిమిషం. సరే అండి, రైస్ కడిగి పెట్టుకుంటుండా. రైస్ కుక్కర్లో స్విచ్ ఆన్, ఇక్కడ కూడా స్విచ్ ఆన్. ఇప్పుడేమో వేసురు రైసు. వాళ్ళిద్దరికి కొంచెమే, అబ్బా కూతుర్లకి. నాకు ఈ జాలే బాలా. ఏంటి అవి తింటావు అన్నీ తింటావు. సూపర్ ఉంటాయి నాకు. అది స్నాక్ ఫుడ్. అది నాకు మొత్తం నాకే కదా. అయితే ముందే చెప్తే నేను వంట చేయకుండా ఉంది కదా. వంట లేదు, మాట వరుస కట్టంటే అన్నం తినుకుని ఉంటారా? అంతేనా? మాట వరుస అంతేనా? అదే కదా నాకు తెలీదో. నీ సంగతే. అయిందా మమ్మీ వంట? 5 నిమిషాలు అయింది కదా. చూడండి ఎట్లా అయింది, మంచిగా ఉడికినాయి ఎగ్గులు. ఇప్పుడు మనం 6 ఎగ్గులు కదా, 6 ఏటికయ్యి ఇట్లా తిప్పేసుకుందాం. 3 4 5 6. అది ఇడిపోయింది, పోతే పోయిందిలే, ఏం కాదు. మళ్ళీ ఇటు ఒక 2 నిమిషాలు, ఇటు 2 మినిట్స్ చాలు, ఇంకా అయిపోయినట్టే. ఓన్లీ 2 మినిట్స్. సో మమ్మీ, కొన్ని కామెంట్స్ ఉన్నాయి, చదువుతా. చదువు. అందులో ఫస్ట్ ఈరోజే కామెంట్ చేశారు వసంత్ పూజ అనేసి. హాయ్ మ్యామ్, నేను కర్ణాటక నుంచి వసంత అని. మీరు వంటలు చాలా మంచిగా చేస్తారు, అది కూడా నాన్ వెజ్. మెసేజ్ తలిపితే చదవండి, బాయ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా వసంత. సో సెకండ్ కామెంట్ సుమ గారు కామెంట్ చేశారు మమ్మీ గులాబ్ జామున్ వీడియోకి. హాయ్ అంటే గులాబ్ జామున్ సూపర్, మమ్మల్ని ఇంటికి ఎప్పుడు పిలుస్తారు? పిలుస్తాం అమ్మ, 1 వీక్ 10 డేస్లో పిలుస్తాం. ఓకే. ఇంకొకరు ఆల్ రెసిపీస్ వండర్ఫుల్ అమ్మ, మీరు వంట చేసినప్పుడు జాలీగా ఉంటారు, ఐ లైక్ ఇట్, ఆల్ ద బెస్ట్. సువర్ణ గారు. థ్యాంక్ యూ సువర్ణ. కామెంట్ పెట్టిన వాళ్ళకి అందరికీ
థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే మరి అన్నం భోజనం చేద్దాం రండి. టేస్ట్ చూసి చెప్తాను ఎట్లుండేది. రా బావా, భోజనం వడ్డిస్తారా బావా? చూడండి ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ చూడండి ఎంత బాగుందో. మేము 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి చేస్తూనే ఉంటాం. ఇట్లా చాలా ఇష్టంగా తింటారు మా వాళ్ళు. తిను బాగా, కొంచెం గుజ్జు కూడా వేసానా, అందులోనే ఉంది చాలా గుజ్జు. తిను. ఎట్లుంది బావా కొడుగుడ్డు కూర? నువ్వు చేస్తే బాగుండకపోవటమా? అంతేనా? నీకు తెలియంది ఏముంది? మంచిగా ఉంది. మంచిగా ఉందా? మంచిగా ఉంది. టేస్ట్ చూసి చెప్తా. టేస్ట్ టమాటా ఎగ్ కర్రీ, బాగుంటుంది. బాగుంది. ఎగ్ అద్దరిపోయింది. సూపర్ టేస్ట్. మంచిగా మనము టమాటాలు కుట్టేస్తాం కదా, మంచిగా కూర అంతా బాగా బట్టి మస్తు టేస్ట్ ఉంటుంది. బాగుంది. మీరు కూడా ఇట్నే చేసుకుంటారా? చేసుకోకపోతే ఇట్లా కూడా చేసుకొని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. సరేనండి, నేను చేసిన టమాటా ఎగ్గు కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కామెంట్ పెట్టిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్నే కామెంట్లు పెడతా ఉండండి, నేను చదువుకుంటా. మీరు కొద్దిగా తెలుగులో పెడితే నేను చదువుకుంటా, ఇంగ్లీష్లో పెడితే మా అబ్బాయి చదువుకుంటాడు. మీరు తెలుగులో కూడా పెట్టండి, సరేనా? నేను అందుకే ఈ మధ్య మెసేజ్ పెట్టట్లేను, అదేంటి రిప్లై ఇవ్వట్లేను. నాకు ఇంగ్లీష్ అంతా ఇంగ్లీష్లో పెడతానో నాకు అర్థం కావట్లేదు. అది సరే, నేను ఉంటా. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.